ఇడ్లీ ఉందా? సరే దోశ నీకు బాగా గిరాకు ఉన్నట్టుంది. ఒకటే చిన్నది. అదొద్దులే, వేరే చేసిస్తుందామా? ఆమె కదా దోశ వేసే. అన్ని అయిపోయినాయి. ఈ రోజు వీళ్ళందరూ తినేసారా ఏంటి? పిల్లలు తినేస్తారా? ఇక్కడ ఉండే నాయకులందరూ డబ్బులు ఇచ్చే తింటారు కదా. చాలు చాలు చాలు, పెద్దది. మూడు చదువు వాళ్ళందరికి దోశలు పట్టుకో పట్టుకో, వాళ్ళందరికి పెట్టు దోశలు. ఎవరెవరు తింటారు పెట్టు, మళ్ళా నాకు లెక్కి. అంటే ఎక్కువ అయితే ఇవ్వు, తినండి అయ్యా దోశలు. ఇంక జాలు మీరు తిరిగింది, మేము డోర్ టు డోర్ తిరుక్కుంటుంటాం ఎందుకు. చాలే. ఈ చైర్మన్ గుడి ఒకటి, ఇది చాలే, ఇది చాలు, ఇది చాలు, చాలు. చైర్మన్ కి ఒకటి రాండి. రా, కుర్చీ వద్దులే. బాగుంది దోశ, నాకొద్దు. దోశ బాగుంది, బాగుందయ్యా, నిజంగా బాగుంది దోశ. ఏమవుతుంది ఇవి నీకు? కూతురా? ఓ, మీ ఇంట్లోనే ఉందా? ఇప్పుడు కాలనీలు పెట్టున్నాంలే, ఏం చేస్తామమ్మా? చూసారు కదా, ఆ జగనన్న కాలనీలో 400 ఇల్లులు ఉన్నాయి. ఒక్కడు ఉండేవాళ్ళు లేరు. మీరంతా ఇల్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. సరేనా? అదే కదా, ఇప్పుడు మాట్లాడబాక నువ్వు. అప్పుడు మైక్ ఎత్తుకొని మాట్లాడాలి. లేరా? ఇప్పుడు నేను తిరగాలి కదా మళ్ళీ. ఒక్క దోశ చాలు నాకు. నేను నీకు డబ్బులు లేక నేను అలసిపోతుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఇల్లు ఇప్పుడు కాలనీలు పెట్టున్నాము, చూస్తాం ఆ ఇల్లు ఏం చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పా, మాట్లాడి చేస్తాంలే. బండి పెట్టావా? అదే బండి పెట్టండి, ఇస్తాం. బండి అప్లికేషన్ పెట్టు, సరేనా? ఇడ్లీ ఉందా? సరే దోశ నీకు బాగా గిరాకు ఉన్నట్టుంది. ఒకటే చిన్నది. అదొద్దులే, వేరే చేసిస్తుందామా? ఆమె కదా దోశ వేసే. అన్ని అయిపోయినాయి. ఈ రోజు వీళ్ళందరూ తినేసారా ఏంటి? పిల్లలు తినేస్తారా? ఇక్కడ ఉండే నాయకులందరూ డబ్బులు ఇచ్చే తింటారు కదా. చాలు చాలు చాలు, పెద్దది. మూడు చదువు వాళ్ళందరికి దోశలు పట్టుకో పట్టుకో, వాళ్ళందరికి పెట్టు దోశలు. ఎవరెవరు తింటారు పెట్టు, మళ్ళా నాకు లెక్కి. అంటే ఎక్కువ అయితే ఇవ్వు, తినండి అయ్యా దోశలు. ఇంక జాలు మీరు తిరిగింది, మేము డోర్ టు డోర్ తిరుక్కుంటుంటాం ఎందుకు. చాలే. ఈ చైర్మన్ గుడి ఒకటి, ఇది చాలే, ఇది చాలు, ఇది చాలు, చాలు. చైర్మన్ కి ఒకటి రాండి. రా, కుర్చీ వద్దులే. బాగుంది దోశ, నాకొద్దు. దోశ బాగుంది, బాగుందయ్యా, నిజంగా బాగుంది దోశ. ఏమవుతుంది ఇవి నీకు? కూతురా? ఓ, మీ ఇంట్లోనే ఉందా? ఇప్పుడు కాలనీలు పెట్టున్నాంలే, ఏం చేస్తామమ్మా? చూసారు కదా, ఆ జగనన్న కాలనీలో 400 ఇల్లులు ఉన్నాయి. ఒక్కడు ఉండేవాళ్ళు లేరు. మీరంతా ఇల్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం.
సరేనా? ముందు ఊళ్ళో వాళ్ళు కేటాయించి బయట వాళ్ళు కేటాయించి బాగుండేది మేడం. ఊళ్ళో వాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు మేడం అక్కడ. అదే కదా, ఇప్పుడు మాట్లాడబాక నువ్వు, అప్పుడు మైక్ ఎత్తుకొని మాట్లాడాలి. లేరా? మేడం వచ్చింది అది. ఇప్పుడు నేను తిరగాలి కదా మళ్ళీ, ఒక్క దోశ చాలు నాకు. నేను నీకు డబ్బులు లేక నేను అలసిపోతుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఇల్లు ఇప్పుడు కాలనీలు పెట్టున్నాము, చూస్తాం ఆ ఇల్లు ఏం చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పా, మాట్లాడి చేస్తాంలే. బండి పెట్టావా? అదే బండి పెట్టండి, ఇస్తాం. బండి అప్లికేషన్ పెట్టు, సరేనా? ఇడ్లీ ఉందా? సరే దోశ, నీకు బాగా గిరాకున్నట్టుంది. ఒకటే చిన్నది. అదొద్దులే, వేరే దేశిస్తుందామా? ఆమె కదా దోశ వేసే. అన్ని అయిపోయినాయి. ఈ రోజు వీళ్ళందరూ తినేసారా ఏంటి? పిల్లలు తినేస్తారా? ఇక్కడ ఉండే నాయకులందరూ డబ్బులు ఇచ్చే తింటారు కదా. చాలు చాలు చాలు, పెద్దది. మూడు చదువు వాళ్ళందరికి దోశలు పట్టుకో, పట్టుకో, వాళ్ళందరికి పెట్టు దోశలు. ఎవరెవరు తింటారు పెట్టు, మళ్ళా నాకు లెక్కి. అంటే ఎక్కువ అయితే ఇవ్వు, తినండి అయ్యా దోశలు. ఇంక జాలు మీరు తిరిగింది, మేము డోర్ టు డోర్ తిరుక్కుంటుంటే ఎందుకు? చాలే. ఈ చైర్మన్ గుడి ఒకటి, ఇది చాలే, ఇది చాలు, ఇది చాలు, చాలు. చైర్మన్ కి ఒకటి రాండి, రా రా, కుర్చీ వద్దులే. బాగుంది దోశ, నాకొద్దు దోశ. బాగుంది, బాగుందయ్యా, నిజంగా బాగుంది దోశ. ఏమవుతుంది ఇవి నీకు? కూతురా? ఓ, మీ ఇంట్లోనే ఉందా? ఇప్పుడు కాలనీలు పెట్టున్నాంలే, ఏం చేస్తామమ్మా? చూసారు కదా, ఆ జగనన్న కాలనీలో 400 ఇల్లులు ఉన్నాయి. ఒక్కడు ఉండేవాళ్ళు లేరు, మీరంతా ఇల్లు లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, సరేనా? ముందు ఊళ్ళో వాళ్ళు కేటాయించి బయట వాళ్ళు కేటాయించి బాగుండేది మేడం. ఊళ్ళో వాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు మేడం అక్కడ. అదే కదా, ఇప్పుడు మాట్లాడబాక నువ్వు, అప్పుడు మైక్ ఎత్తుకొని మాట్లాడాలి. లేరా? మేడం వచ్చింది అది. ఇప్పుడు నేను తిరగాలి కదా మళ్ళీ, ఒక్క దోశ చాలు నాకు. నేను నీకు డబ్బులు లేక నేను అలసిపోతుంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఇల్లు ఇప్పుడు కాలనీలు పెట్టున్నాము, చూస్తాం ఆ ఇల్లు ఏం చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పా, మాట్లాడి చేస్తాంలే. బండి పెట్టావా? అదే బండి పెట్టండి, ఇస్తాం. బండి అప్లికేషన్ పెట్టు, సరేనా? ఇడ్లీ ఉందా? సరే దోశ, నీకు బాగా గిరాకున్నట్టుంది. ఒకటే చిన్నది. అదొద్దులే, వేరే దేశిస్తుందామా? ఆమె కదా దోశ వేసే. అన్ని అయిపోయినాయి. ఈ రోజు వీళ్ళందరూ తినేసారా ఏంటి? పిల్లలు తినేస్తారా? ఇక్కడ ఉండే నాయకులందరూ డబ్బులు ఇచ్చే తింటారు కదా.